పగతో రగులుతున్న దయ్యం పార్ట్ 2. వీరయ్య తన కూతురు ఆత్మను తిరిగి రప్పించి తప్పు చేశానని బాధపడుతుంటాడు. అలా వీరయ్య మాంత్రికుడితో కలిసి ప్రయాణం చేసుండగా మరోవైపు దయ్యం గ్రామంలో ప్రజలను భయపెడుతుంది. అయితే ఆ సమయంలో రాఘవయ్య తన భార్యను తీసుకుని బాధగా ఎక్కడికో వెళ్తుంటాడు. మరిప్పుడు రాఘవయ్య బుర్రలో ఏ ఆలోచన ఉందో తెలీదు. అలానే మాంత్రికుడు మరియు వీరయ్య వేగంగా నడుస్తూ ఊరి పొలిమేర వద్దకు చేరుకుంటారు. సరిగ్గా అప్పుడే వారి ఎదురుగా 2 ఆత్మలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు వాటిని చూడగానే వీరయ్య భయపడతాడు. అయితే మాంత్రికుడు తన మంత్రదండం పట్టుకుని ధైర్యంగా నిలబడి ఉంటాడు. ఎందుకంత తొందర? ఎక్కడికి వెళ్తున్నారు? మా సాయం ఏమైనా కావాలా? మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకోండి. నిన్ను అడ్డుకోవడానికి మేము వచ్చాం కాబట్టి కమల ఆత్మ కోపం తీరే వరకు మీరు ఇక్కడే ఉండాలి. నిజానికి ఈ 2 ఆత్మలు కమల ఆత్మకు సాయం చేయడం కోసం మాంత్రికుడిని ఆపే ప్రయత్నం చేస్తాయి. అయితే మాంత్రికుడు మాత్రం ముందుకు అడుగు వేస్తాడు. అప్పుడు వెంటనే ఆ 2 ఆత్మలు మాంత్రికుడి మీద దాడి చేయడం మొదలు పెడతాయి. ఆ సమయంలో వీరయ్య భయపడి పక్కకు నిలబడి ఉండగా మాంత్రికుడు తన మంత్రదండంతో వాటిని అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు గ్రామంలో దెయ్యం ఒక వ్యక్తిని పట్టుకుని చంపడానికి సిద్ధంగా ఉంటుంది. నేనేం తప్పు చేయలేదు, దయచేసి నన్ను చంపకు. మనిషిగా పుట్టావు కదా, అదేరా నువ్వు చేసిన తప్పు అని దెయ్యం అమాంతం ఆ వ్యక్తిని గాల్లోకి లేపి చంపేస్తుంది. అలా దెయ్యం గ్రామంలో అందరినీ భయపెడుతూ సంతోషపడుతుంది. మరోవైపు మాంత్రికుడు 2 ఆత్మలను తన మంత్రదండ శక్తితో అంతం చేస్తాడు. ఆ తర్వాత మాంత్రికుడు వీరయ్యతో కలిసి గ్రామంలోకి అడుగు పెడతాడు. సరిగ్గా ఆ సమయంలో వీరయ్యకు గాల్లో ఉన్న తన కూతురు ఆత్మ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే మాంత్రికుడు ఆ దెయ్యాన్ని అంతం చేయడానికి సిద్ధపడగా ఇంతలో సూర్యోదయం కావడంతో దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. ఇదంతా నా వల్ల జరిగింది. నేను చేసిన పొరపాటు వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి అని వీరయ్య బాధపడుతుంటాడు. బాధపడకు వీరయ్య, ఈ సమస్యకు మొదలు ఆ రాఘవయ్య, అలానే ముగింపు కూడా అతనితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం వెంటనే రాఘవయ్య వద్దకు వెళ్దాం, పద అని ఇద్దరూ కలిసి అక్కడి నుండి రాఘవయ్య ఇంటికి వెళ్తారు. అయితే రాఘవయ్య ఇంటి తలుపులకు తాళాలు వేసి ఉండడంతో అతడు ఎక్కడికి వెళ్లి ఉంటాడని మాంత్రికుడు ఆలోచిస్తాడు. అప్పుడు వీరయ్యకు ఏదో విషయం గుర్తుకొచ్చి మాంత్రికుడితో, అతనికి మనసు బాలేనప్పుడు ఓ చోటికి వెళ్ళడం అలవాటు స్వామి. బహుశా ఇప్పుడు కూడా నాకు తెలిసి వారు అక్కడే ఉండొచ్చు అని వీరయ్య మాంత్రికుడిని తీసుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. అలా వారు కాసేపు నడిచిన తర్వాత మనిషి ఎత్తులో ఉండే గడ్డి లాంటి ప్రదేశం వద్దకు చేరుకుంటారు. అప్పుడు అందులోనికి అడుగుపెట్టి ముందుకు వెళ్తుండగా కొద్ది దూరం తర్వాత అక్కడొక చిన్న ఇల్లు కనిపిస్తుంది. సరిగ్గా ఇద్దరు ఆ ఇంటికి వెళ్లి చూడగా రాఘవయ్య మరియు అతని భార్య కొడుకు కోసం బాధపడుతుంటారు. ఆ తరువాత మాంత్రికుడు రాఘవయ్యను పక్కకు తీసుకుని వెళ్లి అజయ్ చనిపోయిన విషయం తెలుసుకుంటాడు. నువ్వు చేసిన తప్పుకి ఈ కొడుకు బలయ్యాడు రాఘవయ్య. ఇదంతా నా వల్ల జరిగింది. నా కళ్ళ ముందే నా కొడుకును కోల్పోయాను. ముందు మనం ఆ దయాన్ని అడ్డుకోవాలి, లేదంటే ఊరంతా నాశనం అవుతుంది అని మాంత్రికుడు మాట్లాడుతూ చనిపోయిన కమల యొక్క ఎముక కావాలని రాఘవయ్యతో చెబుతాడు. ఎందుకంటే దాని ద్వారానే ఆ దయ్యాన్ని అంతం చేయగలరు. అదంతా విన్న రాఘవయ్య మాంత్రికుడు చెప్పిన దానికి సరేనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మాంత్రికుడు వీరయ్యను తీసుకుని ఊర్లోకి బయలుదేరుతాడు. అలానే రాఘవయ్య కమలను చంపి పడేసిన చెరువు వద్దకు వెళ్తుంటాడు. అలా రాఘవయ్య కంగారుగా నడుస్తూ చెరువు వద్దకు చేరుకోగా అక్కడ చెరువు మొత్తం ఎండిపోయి ఉంటుంది. వేసవి కారణంగా చెరువులో నీరు ఇంకిపోయింది. దాంతో ఇప్పుడు రాఘవయ్యకు ఎముక కనిపెట్టడం సులువు. మరోవైపు మాంత్రికుడు అజయ్ చనిపోయిన గదిలోకి వెళ్తారు. అక్కడ చనిపోయిన అజయ్ ని చూసి వీరయ్య బాధపడతాడు. వీరయ్య, ఆ శవాన్ని తీసుకుని బయటకు పద. దేనికి స్వామి? అసలు మీరు ఏం చేయబోతున్నారు? అన్ని సమస్యలకు ఈ రోజు ముగింపు పలుకుతా వీరయ్య, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు వీరయ్య అజయ్ శవాన్ని ఇంటి బయటకు తీసుకుని వస్తాడు. అలానే ఆ సమయంలో ప్రజలంతా భయంతో మాంత్రికుడి వద్దకు వస్తారు.
అయితే మాంత్రికుడు ప్రజలకు ధైర్యం చెబుతూ ఉండగా మెల్లిగా సూర్యాస్తమయం అవుతుంది. వెంటనే మాంత్రికుడు అజయ్ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పూజకు సిద్ధమవుతాడు. వీరయ్య, నువ్వు త్వరగా వెళ్లి రాఘవయ్యను తీసుకునిరా. దాంతో వీరయ్య అక్కడ నుండి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు ఎముక పట్టుకుని రాఘవయ్య వేగంగా నడుస్తుండగా చుట్టూ ఉన్న చీకటి వల్ల భయం కలుగుతుంది. ఆ సమయంలో చెట్ల మీద నుండి కొబ్బరికాయలు పడుతుంటాయి. దాంతో రాఘవయ్య కంగారు పడి పరిగెత్తుతాడు. అప్పుడు సడన్ గా రాఘవయ్య ఎదురుగా దెయ్యం ప్రత్యక్షమవుతుంది. దెయ్యాన్ని చూడగానే రాఘవయ్య భయంతో వణికిపోతాడు. అయితే దెయ్యం రాఘవయ్య కళ్ళల్లో భయాన్ని చూస్తూ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు, పోనీ నేను త్వరగా పంపించగలనేమో చూద్దామా అని దెయ్యం రాఘవయ్య మీదకు వస్తుంటే అతడు ఆ ఎముకను దెయ్యానికి కనిపించకుండా దాచే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత దెయ్యం రాఘవయ్యను కొట్టడంతో అతడు భయపడి అక్కడి నుండి వేగంగా పరుగులు తీస్తాడు. అయితే దెయ్యం వెనకే వెంబడిస్తూ రాఘవయ్యను ముందుకు తోస్తుంది. దాంతో అతడు ముందుకు పడి అక్కడున్న రాయికి తగిలి తన చూపును కోల్పోతాడు. అలానే రాఘవయ్య చేతిలో ఉన్న ఎముక కొద్ది దూరంలో వెళ్లి పడుతుంది. అప్పుడు దెయ్యం ఆ ఎముకను తీసుకోవడానికి వెళ్తుండగా అక్కడకు వీరయ్య చేరుకుని వెంటనే ఆ ఎముక పట్టుకుని అక్కడ నుండి పారిపోతాడు. ఆ సమయంలో దెయ్యం వెనకే వెంబడిస్తుంది. అయితే అతి కష్టం మీద తప్పించుకుంటూ మాంత్రికుడి వద్దకు వీరయ్య చేరుకుంటాడు. అప్పుడు వీరయ్య ఆ ఎముకను ఇవ్వబోతుండగా, నాన్న, నీ బిడ్డకు మళ్ళీ అన్యాయం జరుగుతుంటే సాయం చేస్తున్నావా? వీరయ్య, ఆ మాటలు వినుకో. వీరయ్య, చెప్పదు నీకే. ఆ ఎముక ఇలా ఇవ్వు. అప్పుడు దెయ్యం వీరయ్యతో మాట్లాడుతూ దగ్గరకు వస్తుంటుంది. మరోవైపు మాంత్రికుడు ఎముకను తనకు ఇచ్చేమని అడుగుతాడు. అయితే వీరయ్యకు బాగా తెలుసు, దెయ్యంగా మారిన తన కూతురు ఎన్నో ప్రాణాలు తీసింది. దాంతో వీరయ్య తన చేతిలో ఉన్న ఎముకను మాంత్రికుడికి ఇస్తాడు. అప్పుడు మాంత్రికుడు మంత్రం చదువుతూ ఎదురుగా ఉన్న మంటల్లో ఎముకను పడేస్తాడు. ఆ తర్వాత మంటల్లో నుండి శక్తి విడుదలై దెయ్యాన్ని ఎటూ కదలకుండా బంధిస్తాడు. అప్పుడు దెయ్యం ఆ బంధంలో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నన్ను వదిలిపెట్టు, ఇక్కడున్న అందరిని చంపాలి. అసలు ఎవరి మీద నీ పగ? నీకు ఎటువంటి అన్యాయం చెయ్యని ఎంతో మందిని దారుణంగా చంపేశావు. అదంతా నాకు తెలీదు. నా కళ్ళ ముందు ఉండే అందరూ చావాలి అని దెయ్యం కోపంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వీరయ్య, త్వరగా అర్థం చేసేయండి, ఇదంతా నా తప్పే అని వీరయ్య బాధపడతాడు. మరోవైపు చూపు కోల్పోయిన రాఘవయ్య ఇబ్బంది పడుతుండగా సరిగ్గా ఆ సమయంలో అతని భార్య వచ్చి సాయం చేస్తుంది. అలా ఇద్దరూ కలిసి మాంత్రికుడు ఉండే చోటు వద్దకు చేరుకుంటారు. అప్పుడు రాఘవయ్యను చూడగానే దెయ్యం కోపంతో గట్టిగా అరుస్తుంది. అయితే దెయ్యం అరుపులు విన్న రాఘవయ్య, నేను చేసిన తప్పుకి నా ప్రాణాలు తీసుకోవచ్చు కదా, ఎందుకని నా బిడ్డను చంపావు అని రాఘవయ్య కొడుకును తలుచుకుని బాధపడతాడు. ఆ సమయంలో కోపంగా ఉన్న దెయ్యంతో మాంత్రికుడు మాట్లాడుతూ, అమలా, నీకు జరిగింది అన్యాయమే కాని ఇకనైనా నువ్వు శాంతించు. ఎవరి కోసం నేను శాంతించాలి? నా పగ ఇంకా తీరలేదు. ఇదిగో, నీలాగే పూర్తి జీవితాన్ని అనుభవించకుండా చనిపోయిన ఈ కుర్రాడు కోసం శాంతించాలి అని మాంత్రికుడు శవంగా ఉన్న అజయ్ ను చూపిస్తాడు. అవును తల్లి, దయచేసి ఇదంతా ఆపి. అప్పుడు దెయ్యం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అయితే మాంత్రికుడు మెల్లిగా మంత్రాలు చదువుతుండగా మంటల్లో పడిన ఎముక వల్ల అగ్ని అనేది నీలి రంగులో మండడం మొదలవుతుంది. అలా జరుగుతున్న సమయంలో శవంగా ఉన్న అజయ్ శరీరంలో చిన్నపాటి చలనాలు కలుగుతాయి. అప్పుడు కొంచెం కొంచెంగా దెయ్యం తన శక్తిని కోల్పోతూ ఉంటుంది. అలానే మంటల్లో నుండి ఒక శక్తి విడుదలై అజయ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు చివరిగా దెయ్యం అంతమైన తర్వాత అజయ్ ఊపిరి పోసుకుంటాడు. ఆ సమయంలో వీరయ్య బాధగా చూస్తుంటాడు. బాధపడకు వీరయ్య, ఇప్పుడు నీ బిడ్డ వల్ల ప్రాణాలు కోల్పోయిన అందరూ కూడా తిరిగి బ్రతుకుతారు. అందుకే ఆ ఎముక అడిగాను. అప్పుడు మాంత్రికుడు చెప్పిన దానికి వీరయ్య సంతోషిస్తాడు. ఆ తర్వాత అజయ్ కు అవిటితనం పోయి ప్రాణాలతో మెల్లిగా లేచి నిలబడతాడు. అది చూసి రాఘవయ్య భార్య చాలా సంతోషపడుతుంది.
కానీ రాఘవయ్య మాత్రం చూపు కోల్పోతాడు. అయితే తన బిడ్డ నడవగలుగుతున్నాడు అని తెలిసి అతడు చాలా ఆనందపడతాడు. అలా మాంత్రికుడు ఊర్లో దెయ్యం సమస్య పోగొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎక్కడున్నారో ఈ తండ్రి కొడుకులు అని రాఘవయ్య భార్య తన భర్త మరియు కొడుకు కోసం ఇంట్లో వెతుకుతుంటుంది. అయితే ఆ ఇద్దరూ కూడా బిల్డింగ్ అంచున నిలబడి ఉంటారు. ఏంట్రా అజయ్, ఎక్కడికి తీసుకొచ్చావు? సర్ప్రైజ్ నాన్న. ఆ సమయంలో అజయ్ హఠాత్తుగా తన తండ్రిని మేడ మీద నుండి కిందకు తోసేస్తాడు. దాంతో రాఘవయ్య తల తగిలి చనిపోతాడు. నిజానికి కొన్ని రోజుల క్రితం కమల ఆత్మ అంతమైన సమయంలో కొన్ని రేణువులు అజయ్ శరీరంలోకి ప్రవేశించాయి. ఆ కారణంగా అజయ్ శరీరంలో కమల ఆత్మ నివాసం ఉంది. ఎప్పుడైతే రాఘవయ్య చనిపోయాడో అజయ్ శరీరం నుండి ఆత్మ బయటకొస్తుంది. ఆ సమయంలో అజయ్ స్పృహ కోల్పోతాడు. చివరిగా తన చావుకు ప్రతీకారం తీర్చుకున్న కమల ఆత్మ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుంది. ఈ విధంగా దుర్మార్గుడైన రాఘవయ్య చనిపోవడంతో పగతో రగులుతున్న దెయ్యం కథ ముగిసిపోయింది. For more horror stories, please subscribe our channel.